ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి ఆశ్రమ పాఠశాలకు చెందిన విద్యార్థిని శైలజ ఫుడ్ పాయిజన్తో ఇటీవలి మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ రోజు దాబా గ్రామంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత శైలజ కుటుంబాన్ని పరామర్శించి వారికి ధైర్యం చెప్పడం జరిగింది. అనంతరం శైలజ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అంతేకాకుండా వారికి 2 లక్షల రూపాయల చెక్కును అందజేశారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ ఈ విధంగా ఒక విద్యార్థిని చనిపోవడం చాలా బాధాకరమని అన్నారు. బీఆర్ఎస్ పార్టీ ఎల్లప్పుడూ చనిపోయిన శైలజ కుటుంబానికి అండగా ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కోవా లక్ష్మి, బీఆర్ఎస్ విద్యార్థి విభాగం నాయకులు ముస్తఫా మరియు బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. మేడం 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 మీరు ఆగండి, మీరు తెలంగాణ మేడం మేడం బ్రదర్ మీరు కొంచెం బ్యాగ్ జరగరా, వాళ్ళు కనబడతలేరు. మీరు కొంచెం బ్యాగ్ జరండి బ్రదర్. బ్రదర్ మీరు చేతులు పెట్టకండి. జై తెలంగాణ, మేడం మేడం జై తెలంగాణ, జై కేసీఆర్, జై కేసీఆర్, జోహార్ శైలజ, జోహార్ శైలజ. వాలీబాల్ కబడ్డీ ఆడతాను. నువ్వు ఆడుతావు అన్న వాలీబాల్? నా డ్రీమ్. కొంచెం చేసుకో బ్రదర్, కెమెరా ముందు చేసుకో.